చెన్నై నగరంలోని ఒక రద్దీ ప్రాంతంలో మెరీనా బీచ్ సమీపంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ 5వ అంతస్తులో తామరై 36 అనే యువతి తన 8 ఏళ్ల కూతురు మీనాక్షితో కలిసి నివసిస్తుంది. తామరై ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తూ ఉద్యోగం మరియు కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేస్తూ బిజీ జీవితాన్ని గడుపుతుంది. ఆమె ఫ్లాట్ బాల్కనీ నుండి సముద్ర తీరంలో అలల శబ్దం, నగరంలోని హారన్ల ధ్వని వినిపిస్తాయి. ప్రతిరోజూ ఉదయం కిటికీ గుండా సూర్యకాంతి వచ్చేటప్పుడు సమీపంలోని ఒక గుడి నుండి గంటల శబ్దం మరియు పక్షుల కిలకిల శబ్దాలు తామరైని మేల్కొల్పుతాయి. మీనాక్షి ఎప్పుడు నవ్వులు, చిలిపి చేష్టలతో నిండిన చిన్నారి ఆ సమయానికి లేచి ఫ్లాట్లోని చిన్న టెర్రస్లో ఆడుకోవడం ప్రారంభిస్తుంది. ఒక శనివారం ఉదయం తామరై ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఇంటిని చక్కగా ఉంచడం ఆమెకు మనశ్శాంతిని ఇచ్చే అలవాటు. మీనాక్షి గదిలోకి వచ్చినప్పుడు ఆమె నేలపై చెల్లాచెదురుగా ఉన్న బట్టలను ఏరుకుంది. వాషింగ్ మిషన్లో బట్టలను వేరు చేస్తున్నప్పుడు మీనాక్షి ఫ్రాక్పై ఒక వింత తెల్లటి ద్రవం ఆమె దృష్టిని ఆకర్షించింది. తామరై శరీరంలో ఒక్కసారిగా ఒక వణుకు పరిగెత్తింది. ఇది ఏమిటి? ఆమె స్వయంగా అడిగింది. మొదట ఆమెకు ఏమీ అర్థం కాలేదు. డిటర్జెంట్ అవశేషమా లేక మీనాక్షి తిన్న ఐస్ క్రీం మరకా? కాని ఆ బట్టను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అది సాధారణ మరక కాదని ఆమెకు అర్థమైంది. ఒక వింత భయం ఆమె మనసులోకి చొచ్చుకొచ్చింది. ఏదో తప్పు జరిగిందని ఆమెకు అనిపించింది కదా. తామరై శాంతంగా ఉండటానికి ప్రయత్నించింది. వృథాగా ఆలోచనలు తెచ్చుకోవద్దు ఆమె స్వయంగా అనుకుంది. కాని ఆ ద్రవం ఆమె మనసును కలవరపెడుతూనే ఉంది. ఆమె ఇతర గృహ పనులపై దృష్టి పెట్టింది. కాని ఒక అసౌకర్యం ఆమెను వదిలిపెట్టలేదు. చెన్నై యొక్క రద్దీనగర శబ్దాల మధ్యలో ఆమె మనసులో ఒక భయంకరమైన రహస్యం యొక్క నీడ ఉండిపోయింది. తామరై జీవితం ఎప్పుడూ సులభం కాదు. 5 సంవత్సరాల క్రితం మీనాక్షి తండ్రి తామరై యొక్క మొదటి భర్త అయిన రాజేంద్రన్ను క్యాన్సర్ వ్యాధి కారణంగా కోల్పోయింది. ఆ నష్టం ఆమెను కుంగదీసినప్పటికీ మీనాక్షిని పెంచే బాధ్యత ఆమెను ముందుకు నడిపించింది. 2 సంవత్సరాల క్రితం ఆమె విష్ణు 40ని కలిసింది. విష్ణు ఒక ఐటీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ దయాళుడు మరియు కుటుంబం పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి. తామరై మరియు విష్ణు వివాహం చేసుకున్నారు. మీనాక్షికి ఒక కొత్త తండ్రి లభించాడు. కాని సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత తామరై తల్లి సుధ గుండెపోటుతో మరణించింది. ఆ దుఃఖం తామరై కుటుంబాన్ని మరోసారి బాధపెట్టింది. తామరై తండ్రి మురుగన్ 65 తల్లి మరణం తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు. మురుగన్ ఒకప్పుడు నవ్వులు, ఉత్సాహంతో నిండిన వ్యక్తి. చెన్నైలోని అతని చిన్న ఇంటిలో కుటుంబ సమావేశాలలో ఎప్పుడూ కథలు చెప్పి అందరినీ నవ్వించేవాడు. కాని సుధ మరణం అతన్ని మార్చేసింది. అతను డిప్రెషన్లోకి జారుకున్నాడు. మౌనంగా మారాడు. ఒంటరిగా ఉండిపోయాడు. అతని కళ్లలో ఎప్పుడూ ఒక శూన్యతను తామరై గమనించింది. నా తండ్రిని ఇలా ఒంటరిగా వదిలేయలేను తామరై మనసులో నిశ్చయించుకుంది. ఆమె విష్ణుతో సంప్రదించి మురుగన్ను వారి ఫ్లాట్కు తీసుకొచ్చింది. మీనాక్షి అతనితో సమయం గడపడం మంచిది కదా, తండ్రికి కూడా కొంత సంతోషం లభిస్తుంది తామరై ఆలోచించింది. కాని విషయాలు ఆమె ఊహించినట్లు జరగలేదు. మురుగన్ చాలా వరకు తన గదిలోనే గడిపాడు. భోజనం కూడా ఒంటరిగానే తినేవాడు. మీనాక్షి పట్ల అతను ప్రేమ చూపించినప్పటికీ అతని ముఖంలో ఎప్పుడూ ఒక విచారం యొక్క నీడ ఉండేది. తామరై ఎంత ప్రయత్నించినా అతన్ని ఆ పాత నవ్వుతో కూడిన మురుగన్గా మార్చలేకపోయింది. ఈ మధ్యలో ఆ తెల్లటి ద్రవం తామరై మనసును తొలిచేస్తూనే ఉంది. ఆమె ఆ బట్టను మళ్లీ పరిశీలించింది. దాని వాసనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. కాని ఏమీ స్పష్టంగా తెలియలేదు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఇది దేని మరక? మీనాక్షికి ఏదైనా? ఆమె భయపడింది. సాయంత్రం విష్ణు ఆఫీస్ నుండి తిరిగి వచ్చినప్పుడు తామరై అతనితో విషయం చెప్పింది. చూడు, మీనాక్షి బట్టలపై ఇలాంటి మరక ఆమె వణుకుతూ చూపించింది. విష్ణు ఒక క్షణం ఆ బట్టను చూసి నవ్వుతూ చెప్పాడు, ఓ, ఇది మీనాక్షి తిన్న చాక్లెట్ లేదా ఐస్ క్రీం కావచ్చు. నీవు వృథాగా టెన్షన్ అవుతున్నావు. తామరైకి విష్ణు మాటలు నమ్మకం కలిగించలేదు. కాని అతని శాంతమైన ముఖాన్ని చూసినప్పుడు ఆమె స్వయంగా అనుకుంది, బహుశా నేను వృథాగా భయపడుతున్నానేమో. కాని ఆమె మనసులో ఒక సందేహం యొక్క నిప్పు రగిలిపోతూనే ఉంది కదా.
తర్వాతి రోజుల్లో తామరై మీనాక్షిలో కొన్ని మార్పులను గమనించింది. ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ ఉండే మీనాక్షి మౌనంగా మారింది. టెర్రస్లో ఆడుకోవడం మానేసి గదిలో ఒంటరిగా కూర్చోవడం మొదలుపెట్టింది. ఒకరోజు తామరై మీనాక్షి మెడపై ఒక ఎరుపు గుర్తును చూసింది. మోలే, ఇది ఏమిటి? ఆమె భయంతో అడిగింది. మీనాక్షి ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని నిలబడింది. తామరై గుండె మళ్లీ వేగంగా కొట్టుకుంది. ఆమె విష్ణుతో మళ్లీ చెప్పింది, కాని అతను ఈసారి కూడా దాన్ని పట్టించుకోలేదు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఇలాంటి గుర్తులు వస్తాయి తామరై, నీవు వృధాగా పెద్దది చెయ్యొద్దు అతను చెప్పాడు. కాని తామరైకి ఇక శాంతి కోల్పోయింది. ఒకరోజు మీనాక్షి యొక్క మరొక బట్టలో మళ్లీ ఆ తెల్లటి ద్రవాన్ని ఆమె చూసింది. ఈసారి ఆమె చేతులు వణికాయి, గుండె గడగడలాడింది. ఇది ఏమిటి? ఆమె భయంతో ఆలోచించింది. ఆమె నిర్ణయించుకుంది, ఇక ఆలస్యం చేయకూడదు, సత్యాన్ని కనుగొనాలి. తామరై ఆ బట్టను ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకుని చెన్నైలోని ఒక ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకెళ్ళింది. దీని పరీక్ష త్వరగా కావాలి ఆమె ల్యాబ్ సిబ్బందితో చెప్పింది. మరుసటి రోజు ఫలితం వచ్చినప్పుడు తామరై ప్రపంచం కుప్పకూలిపోయింది. ఆ ద్రవం పురుష ద్రవం అని తేలింది. ఆమెకు ఊపిరి ఆడనట్లు అనిపించింది. నా మీనాక్షికి, నా బిడ్డకు ఇలా ఆమె భయపడింది. ఆమె మీనాక్షి శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించింది, కాని శారీరకంగా ఎలాంటి హింస లక్షణాలు కనిపించలేదు. ఆ ద్రవం బట్టలపై మాత్రమే ఉంది. ఇది ఎవరు చేశారు? ఎందుకు? తామరై మనసులో ప్రశ్నలు తుఫానులా రేగాయి. ఆమె పోలీసుల వద్దకు వెళ్లాలని ఆలోచించింది, కాని ఆధారాలు లేకుండా వారు ఏమి చేస్తారు? మనం స్వయంగా కనుగొనాలి ఆమె నిర్ణయించుకుంది. తామరై ఒక డిటెక్టివ్లా ఆలోచించింది. ఇంటికి ఎవరెవరు వస్తారు? విష్ణు, మురుగన్, కొన్నిసార్లు మీనాక్షి స్కూల్ స్నేహితుల తల్లిదండ్రులు, డెలివరీ బాయ్స్. కాని మీనాక్షిని ఒంటరిగా పొందే అవకాశం ఎవరికి ఉంది? ఆమె మనసులో ఇద్దరు మాత్రమే, విష్ణు ఆమె భర్త మరియు మురుగన్ ఆమె తండ్రి. లేదు, ఇది వారు కాదు ఆమె స్వయంగా అనుకుంది. కాని సందేహం ఒక విషంలా ఆమెను తినేస్తోంది. ఆమె మీనాక్షితో మెల్లగా మాట్లాడటానికి ప్రయత్నించింది. మోలే, ఎవరైనా నీతో ఏదైనా. కాని మీనాక్షి ఏమీ చెప్పలేదు. ఆమె కళ్ళు శూన్యంగా ఉన్నాయి. తామరై గుండె పగిలిపోయింది. నా బిడ్డను ఎవరో భయపెడుతున్నారు ఆమె ఖచ్చితంగా నిర్ణయించుకుంది. ఒక రాత్రి తామరై మీనాక్షి గదిలో ఒక మొబైల్ ఫోన్ను దాచి వీడియో రికార్డింగ్ ఆన్ చేసింది. ఎవరు వస్తారో చూద్దాం ఆమె నిర్ణయించుకుంది. మరుసటి రోజుల్లో ఆమె ప్రతి ఉదయం ఫోన్ను చెక్ చేసింది, కాని ఏమీ కనిపించలేదు. కాని ఒక రాత్రి మీనాక్షి గది నుండి ఒక శబ్దం విని తామరై ఉలిక్కిపడి లేచింది. విష్ణు అప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు. తామరై గదిలోకి పరుగెత్తింది. అక్కడ ఒక షాకింగ్ దృశ్యం. మురుగన్ మీనాక్షి గది నుండి బయటకు వస్తున్నాడు. నాన్నా, ఈ రాత్రిలో ఇక్కడ ఏమిటి? తామరై కోపంతో అడిగింది. మురుగన్ ముఖం విలవిలలాడింది. మీనాక్షి, ఆమె ఏడుస్తోందని విన్నాను. నేను ఓదార్చడానికి వచ్చాను అతను తడబడుతూ చెప్పాడు. కాని తామరై కళ్ళు మురుగన్ ప్యాంట్పై ఒక తడిని చూశాయి. ఇది ఏమిటి నాన్నా? ఆమె అరిచింది. మురుగన్ భయపడి చెప్పాడు, నాకు తెలియదు. తామరై మనసు పూర్తిగా కుప్పకూలింది. నా తండ్రి, నా మీనాక్షిని ఆమెకు నమ్మశక్యం కాలేదు. ఆమె విష్ణును లేపి అన్నీ చెప్పింది. విష్ణు కోపంతో అరిచాడు. ఇవన్నీ మురుగన్ వచ్చిన తర్వాతే మొదలయ్యాయి కదా? అతనే దీని వెనుక ఉన్నాడు. విష్ణు మురుగన్ను నిందించాడు. తామరై మనసు కూడా దానితో ఏకీభవించింది. మరుసటి రోజు తామరై మురుగన్ గదిలో శోధించింది. అక్కడ మురుగన్ వస్తువుల మధ్య మీనాక్షి యొక్క ఒక బట్టను ఆమె కనుగొన్నది. ఇది ఏమిటి? ఆమె గుండె పగిలిపోయింది. నా తండ్రి, నా బిడ్డతో ఆమె అనుకుంది. ఆ రాత్రి మళ్లీ మీనాక్షి గది నుండి శబ్దం వినిపించింది. తామరై పరుగెత్తి వెళ్ళినప్పుడు మురుగన్ మళ్లీ అక్కడ ఉన్నాడు. ఆమె అతన్ని పట్టుకుని, సత్యం చెప్పు, నా బిడ్డతో నీవు ఏమి చేశావు? మురుగన్ భయపడి చెప్పాడు, నేను ఏమీ చేయలేదు. మీనాక్షి ఏడ్చినప్పుడు నేను
తామరైకి ఇక ఏమీ వినడానికి వీల్లేదు. ఆమె పోలీసులను పిలిచింది. విష్ణు లేచి మురుగన్ను నిందించి అతన్ని కట్టేశాడు. పోలీసులు వచ్చి మురుగన్ను కస్టడీలోకి తీసుకున్నారు. కాని తామరై మీనాక్షి గదిలోకి పరుగెత్తి ఫోన్ తీసుకుని రికార్డింగ్ చెక్ చేసింది. అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను షాక్కు గురిచేసింది. వీడియోలో ఒక పురుషుడు మీనాక్షి గదిలోకి వచ్చి ఆమె బట్టలపై ఆ ద్రవాన్ని పెడతాడు. అతను త్వరగా బయటకు వెళ్ళిపోతాడు. ఒక క్షణం తర్వాత మురుగన్ వచ్చి మీనాక్షిని ఓదార్చాడు. అతను ఆమెను కౌగిలించుకున్నప్పుడు బట్టలపైని ద్రవం అతని ప్యాంటుకు అంటుకుంది. వెలుగు అతని ముఖాన్ని చూపించినప్పుడు తామరై షాక్ అయ్యింది. అది మురుగన్ కాదు, విష్ణు. తామరై అరిచింది. పోలీసులు, తప్పు జరిగింది, నేరస్తుడు విష్ణు. పోలీసులు విష్ణును కస్టడీలోకి తీసుకున్నారు. వీడియో ఆధారంగా చూపించినప్పుడు విష్ణు అన్నీ ఒప్పుకున్నాడు. మురుగన్ను పోలీసులు విడుదల చేశారు. తామరై మురుగన్తో ఏడుస్తూ క్షమాపణ చెప్పింది. నాన్నా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మురుగన్ తామరైని, మీనాక్షిని కౌగిలించుకున్నాడు. నీ బిడ్డను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను అతను చెప్పాడు. ఇప్పుడు తామరై, మీనాక్షి, మురుగన్ చెన్నైలోని ఆ ఫ్లాట్లో సంతోషంగా కలిసి జీవిస్తున్నారు. మురుగన్ ముఖంలో మళ్లీ నవ్వు విరిసింది. మీనాక్షి మళ్లీ పాత చిలిపి చిన్నారిగా మారింది. వారు కలిసి మెరీనా బీచ్లో నడుస్తారు, ఐస్ క్రీం తింటారు, నవ్వుతారు.